మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారం, రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసులో సమాచారం పరస్పరం పంచుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు సూచించింది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతను. రవివర్మ, ఇప్పుడు హైకోర్టు ఇంకా ఏమని ఆదేశించింది? హైకోర్టు ఆదేశాలతో కేసులో పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఇంకా స్పీడప్ అందుకుంటుంది అనుకోవచ్చా? కేసు విచారణ వేగవంతం చేయాలని చెప్పి కోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ విచారణ పూర్తి చేసినటువంటి విచారణ నివేదికలన్నింటినీ కూడా సీల్డ్ కవర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కి అందజేశారు. ఆ మేరకు కేసు విచారణ అయితే ఇవాళ కేసు విచారణ సాగింది. ఈ నేపథ్యంలోనే గత వారం క్రితం జరిగినటువంటి కేసు విచారణలో భాగంగానే నిందితుడు రవికుమార్ లాయరు ఆ కేసు జ్యుడిషియల్ విచారణ చేపట్టే క్రమంలోనే నివేదికలన్నీ కూడా తమకు సమర్పించాలని చెప్పి కోర్టును ఆశ్రయించారు. లాయర్ ద్వారా ఆశ్రయించారు. అయితే అందుకు కోర్టు అంగీకరించలేదు, నిరాకరించింది. అయితే తదుపరి విచారణ ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ కోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే కూడా సీల్ కవర్ ద్వారా ఇచ్చినటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన పెదపాదాలు ఈ నిందితుడి రవికుమార్ విచారణల నేపథ్యంలోని ఆస్తులన్నింటినీ కూడా దర్యాప్తు చేపట్టాలి అని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏసీబీ అలాగే సిఐడి డీజీ ఇద్దరు పరస్పర సహకారంతో ఈ కేసు దర్యాప్తు మొత్తం కొనసాగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీటికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళ సమాచారాన్ని అన్నింటినీ కూడా పొందుపరచడమే కాకుండా ఈ కేసు పూర్తి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కూడా ఈ నెల 16వ తేదీ నాటికి వాయిదా వేసింది. అయితే పరస్పర సహకారంతోనే అంటే అటు ఏసీబీ డీజీ ఇటు సిఐడి డీజీ ఇద్దరు పరస్పర సహకారంతోనే పూర్తిగా ఈ కేసు విచారణ చేపట్టి ఆస్తుల వివరాలన్నింటి పూర్తిగా రిపోర్ట్లన్నీ కూడా సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సత్వరం అంటే ఇన్ని రోజులు జరిగినటువంటి విచారణ వేరు. ఇప్పుడు జ్యుడిషియల్ తరఫున హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న విచారణ నేపథ్యంలోనే పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగానే మరోవైపు సిఐడి ఏవిఎస్ లో పనిచేసినటువంటి ఏవిఎస్ సిఐగా పంచనామా రిపోర్ట్ సైతం హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కూడా సీల్డ్ కవర్ లో అందజేశారు. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పూర్తి నివేదికను సిద్ధం చేయాలి, అలాగే పరస్పర సహకారంతో ఈ నివేదికను పూర్తి పారదర్శకంగా సిద్ధం చేయాలి అని చెప్పి పేర్కొంటూ కోర్టు ఈ నెల 16వ తేదీ నాటికి వాయిదా వేసింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.